ఫార్ములాలను చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కేవలం ఒక 15 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉండి మాకు మొత్తం 12 టెన్స్ల ఫార్ములాలు మాకు ఈజీగా గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి అన్నట్లయితే మీరు ఈ వీడియోను చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే 12 టెన్స్ల గురించి ఫార్ములాల ఐడియా లేవో వాళ్ళు మాత్రం ఈ వీడియోను చూడండి. ఖచ్చితంగా వితిన్ ఒక 15 మినిట్స్ 15 నిమిషాలు లేదా 20 నిమిషాల్లో ఈ వీడియోలో మీరు ఈ వీడియోను చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫార్ములాలను మర్చిపోవడం జరగదు. చూద్దాం ప్రజెంట్ ఈ టెన్స్లు ఏంటి, దాని యొక్క ఫార్ములాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్ని కొన్ని షార్ట్ కట్స్ పద్ధతుల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు ఆల్రెడీ తెలుసు టెన్సెస్ బేసికల్గా ఎన్ని రకాలు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరి ప్రజెంట్ టెన్స్ ఎన్ని రకాలు, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్ టెన్స్ కూడా 4 రకాలు. ఏవేవి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ టెన్స్ కూడా 4 రకాలు. ఏవేవి, సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. టోటల్ ఎన్ని వస్తాయి అంటే 12 టెన్సెస్. మొత్తం 12 టెన్స్ల ఫార్ములాలు చాలా ఈజీ వీటిని గుర్తుపెట్టుకోవడం. జస్ట్ ఈ వీడియో ఒక్కటి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మీరు ఎప్పుడైనా కానీ ఈ టెన్స్లు అన్నీ కూడా మీకు ఖచ్చితంగా గుర్తుంటాయి. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేరు. చూద్దాం. టెన్సెస్ ఫార్ములాలు తెలుసుకోబోయే ముందు కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలి. అవి ఏంటి అంటే చూడండి. బీ ఫార్మ్స్, అంటే బి యొక్క రూపాలు ప్రజెంట్ టెన్స్లో ఏమొస్తాయి, పాస్ట్ టెన్స్లో ఏమొస్తాయి, ఫ్యూచర్ టెన్స్లో ఏమొస్తాయి. ఇవి బేసిక్స్, ఇవి మనం ఐడియా ఉండాలి. సో బీ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్లో ఏంటి, పాస్ట్ టెన్స్లో ఏంటి, ఫ్యూచర్ టెన్స్లో ఏంటి. సో బీ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్లో ఏంటి అంటే am, is, are. మరి పాస్ట్ టెన్స్ లో was, were. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఏంటివి అంటే shall be, ఈ యొక్క 12 టెన్స్లను మనం తెలుసుకోబోయే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ ఐడియా ఉండాలి. అవి ఏంటి అంటే బీ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్లో ఏంటి అంటే am, is, are. పాస్ట్ టెన్స్లో was, were. ఫ్యూచర్ టెన్స్లో shall be, will be. అలాగే have forms. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అంటే హ్యావ్ యొక్క రూపాలు ప్రజెంట్ టెన్స్లో ఏంటి, పాస్ట్ టెన్స్లో ఏంటి, ఫ్యూచర్ టెన్స్లో ఏంటి అనేది మనకు ఐడియా ఉండాలి. సో హ్యావ్ యొక్క ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్లో ఏంటి అంటే హ్యావ్, హ్యాస్. పాస్ట్ టెన్స్లో హ్యాడ్. ఫ్యూచర్ టెన్స్లో shall have, will have. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో హ్యావ్ ఫార్మ్స్ ఏంటంటే షెల్ హ్యావ్, విల్ హ్యావ్. సో హ్యావ్ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్లో ఏంటి అంటే హ్యావ్, హ్యాస్. పాస్ట్ టెన్స్లో హ్యాడ్, ఫ్యూచర్ టెన్స్లో షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఇవి బేసిక్స్, ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని ఈ టెన్స్లు బాగా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని కొండ గుర్తులు లేదా బండ గుర్తులు చిట్కాల్లాగా అవి ఒక
5 రూల్స్ ఉన్నాయి, 5 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి అవి అంటే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. ఒకడు ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత కనిపించినాడు. ఎలా కనిపించినాడు అంటే గుండుతో కనిపించినాడు. అప్పుడు అవతల వాడు ఏమంటాడు, అరే ఏంట్రా తిరుపతి అంటే వాడి గుండును చూసిన వెంటనే వాడికి ఏమర్థమవుతుంది, గుండు చేసిపించుకున్నాడు అంటే అర్థం చేసుకున్నాడు ఏంటంటే తిరుపతికి పోయినావా, ఏంట్రా తిరుపతి అని అంటాడు. అంటే అర్థం ఏంటది, అదొక గుర్తు. జనరల్గా క్యాజువల్గా ఒకటి ఎవరైనా గుండు చేయించుకొని మనకు కనిపించినారు అనుకోండి, జనరల్గా మనం ఏమంటాం, ఏమో తిరుపతి పోయినావా, లేదంటే అక్కడికి పోయినావా, ఇక్కడ పోయినావా, ఏదైనా విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినావా, దేవునికి ఇచ్చినావా అంటారు కదా. అలాంటి కొన్ని కొండ గుర్తులు లేదా బండ గుర్తులు ఒక 5 ఉన్నాయి. వాటిని గోల్డెన్ రూల్స్ అంటాము. ఆ రూల్స్ ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. Five golden rules. ఏంటివి ఇవి అంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, కంటిన్యూస్, ఫ్యూచర్. ఏ టెన్స్ ఎక్కడైనా కానీ సింపుల్ టెన్స్ కనుక కనిపించితే అక్కడ బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ రావు. బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ ఇవి రాకూడదు. ఎక్కడైనా సింపుల్ టెన్స్ అని కనిపిస్తే అక్కడ ఏం రాకూడదు అంటే బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ రాకూడదు. అంటే ఈ టెన్స్లలో సపోజ్ ఇప్పుడు ఇది సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ పాస్ట్, ఇది సింపుల్ ఫ్యూచర్ అనుకోండి, ఇక్కడ ఏమి కూడా రాకూడదు. ఏం రాకూడదు అంటే బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ రాకూడదు. కంటిన్యూస్ అని ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా బీ ఫార్మ్ రావాలి, దాని తర్వాత ఐఎన్జి ఫార్మ్ రావాలి. ఎక్కడైనా గనక కంటిన్యూస్ అని కనిపిస్తే ఖచ్చితంగా ఏం రావాలి అంటే ఎక్కడ కంటిన్యూస్ కనిపించినా ఖచ్చితంగా ఏం రావాలి అంటే బీ ఫామ్ రావాలి, దాని తర్వాత ఐఎన్జి ఫామ్ రావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ అని కనిపించింది అనుకోండి, అప్పుడు ఈ బీ ఫామ్స్ ఏం యూజ్ చేయాలి అంటే ప్రజెంట్ బీ ఫామ్స్. ప్రజెంట్ బీ ఫామ్స్ ఏంటివి, ఈజ్ ఆర్. ఒకవేళ పాస్ట్ కంటిన్యూస్ కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా ఏముండాలి, బీ ఫామ్ ఉండాలి, ఐఎన్జి ఫామ్ ఉండాలి. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ టెన్స్ యొక్క బీ ఫామ్స్ ఏంటి అంటే వాజ్ వర్ ప్లస్ సింగ్ ఫామ్. ఒకవేళ ఫ్యూచర్ కంటిన్యూస్ అని ఎక్కడైనా కనిపించింది, ఖచ్చితంగా ఫస్ట్ ఏం రావాలి, బీ ఫామ్ రావాలి, ఐఎన్జి ఫామ్ రావాలి. మరి ఫ్యూచర్ బీ ఫామ్స్ ఏంటి, షల్ బి, విల్ బి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, పర్ఫెక్ట్ అని ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా హ్యావ్ ఫామ్ రావాలి, ప్లస్ దాని తర్వాత వర్బ్ యొక్క 3వ ఫామ్ V3 రావాలి. హ్యావ్ ప్లస్ V3. ఎక్కడ పర్ఫెక్ట్ అని కనిపిస్తే మైండ్లో ఇమీడియట్గా థాట్ రావాలి. ఏమని థాట్ రావాలి, హ్యావ్ ఫామ్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ యొక్క 3వ ఫామ్ రావాలి. సరే, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఉంది. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ ఫామ్స్ ఏంటి, హ్యావ్, హ్యాస్. పాస్ట్ టెన్స్లో ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ అని కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు ఏం రావాలి, పాస్ట్ టెన్స్లో యొక్క హ్యావ్ ఫామ్స్ ఏంటి, హ్యాడ్.
ఒకవేళ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని వచ్చింది అనుకోండి, ఫ్యూచర్ టెన్స్లో హ్యావ్ ఫార్మ్స్ ఏంటి? షల్ హ్యావ్, విల్ హ్యావ్, V3 అనేది కామన్. ఎక్కడైనా పర్ఫెక్ట్ అని కనిపిస్తే ఖచ్చితంగా మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యావ్ ప్లస్ V3 రావాలి. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఈ రెండింటిని మిక్స్ చేయాలి మనం. ఇప్పుడు కంటిన్యూస్ అంటే ఖచ్చితంగా ఏముండాలి? బిఈ ప్లస్ ఐఎన్జి ఫామ్ ఉండాలి, బిఈ ప్లస్ ఐఎన్జి. మరి పర్ఫెక్ట్ అంటే ఏముండాలి? హ్యావ్ ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేయాలి, ఈ రెండింటిని మిక్స్ చేయాలి. సో ఇప్పుడు నేను కంటిన్యూస్ అంటే మన మైండ్లో ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ కంటిన్యూస్ కనిపించినా ఐఎన్జి ఫామ్ కంపల్సరీ రావాలి. ఐఎన్జికి ముందు ఏముంటుంది? ఆటోమేటిక్గా ఐఎన్జి ఫామ్ దేని కలుపుతాము? వర్బ్ యొక్క మొదటి ఫామ్కే కలుపుతాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఐఎన్జి ఫాము వర్బ్ యొక్క మొదటి ఫామ్కే కలుపుతాం. సో మనం ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఎలా మిక్స్ చేయాలి? పర్ఫెక్ట్ అంటే కంపల్సరీ ఏం రావాలని చెప్పినాను? హ్యావ్ ప్లస్ V3 రావాలి. నేను ఈ V3ని తీసుకోవడం లేదు, వర్బ్ యొక్క మూడో ఫామ్ తీసుకోకుండా హ్యావ్. కంటిన్యూస్ అంటే బి కదా, బి ప్లస్ ఐఎన్జి ఫామ్ రావాలి కదా. బి బదులు నేను ఏం చేస్తున్నా అంటే బీని యాడ్ చేస్తున్నాను. బీన్, బి బదులు ఏం చేయాలి నేను? బీన్. ప్లస్ ఐఎన్జి. ఫ్యూచర్ ఎక్కడైనా ఫ్యూచర్ టెన్స్ అని గనక కనిపిస్తే ఖచ్చితంగా షల్ విల్ తోనే స్టార్ట్ కావాలి. ఏ టెన్స్ అయినా ఫ్యూచర్తో స్టార్ట్ అయితే అంటే సింపుల్ ఫ్యూచర్ కావచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు. ఏ టెన్స్ అయినా ఫ్యూచర్ అంటేనే ఖచ్చితంగా దేంతో స్టార్ట్ కావాలి? షల్ విల్తో స్టార్ట్ కావాలి. సో ఫ్యూచర్ అని ఎక్కడ కనిపించినా అది షల్ విల్తో స్టార్ట్ కావాలి. సో జస్ట్ నేనేమంటే 5 గోల్డెన్ రూల్స్, 5 ట్రిక్స్, చిట్కాలు, బండ గుర్తులు లేదా కొండ గుర్తులు లేదా చిట్కాలు. ఏం చిట్కాలంటే 5 చిట్కాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి ఆ చిట్కాలు అంటే ఎక్కడైనా సింపుల్ టెన్స్ అని కనిపిస్తే ఖచ్చితంగా అక్కడ ఏం రాకూడదు? బీ ఫార్మ్స్ రాకూడదు, హ్యావ్ ఫార్మ్స్ రాకూడదు. మరి ఎక్కడైనా కంటిన్యూస్ అని కనిపిస్తే ఖచ్చితంగా ఏం రావాలి? బీ ఫార్మ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ రావాలి. అంటే బీ ఫార్మ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ రావాలి. మరి పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎక్కడైనా కనిపిస్తే ఏం రావాలంటే హ్యావ్ ఫామ్ రావాలి, వర్బ్ యొక్క మూడో ఫామ్ రావాలి. పర్ఫెక్ట్ అని ఎక్కడ కనిపించినా హ్యావ్ ఫామ్ ప్లస్ వర్బ్ యొక్క మూడో ఫామ్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఈ రెండింటిని నేను మిక్స్ చేస్తున్నాను, ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. పర్ఫెక్ట్లో నుంచి హ్యావ్ని తీసుకున్నాను, కంటిన్యూస్లో నుంచి బీ బదులు బీన్ ప్లస్ ఇన్ఫామ్, ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. ఎందుకు సార్ V3 తీసుకోలేదు? పర్ఫెక్ట్లో V3 ఉంది కదా, ఎందుకు తీసుకోలేదు? ఐఎన్జి ఫాము కేవలం వర్బ్ యొక్క మొదటి ఫామ్కే కలుపుతాము కాబట్టి ఇక్కడ వర్బ్ యొక్క మొదటి ఫామ్ ఇక్కడ ఉంటుంది, తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ తీసుకోవట్లేదు మనం. అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ అంటే ఎక్కడ ఫ్యూచర్ కనిపించినా ఖచ్చితంగా షల్ విల్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ 5 రూల్స్ మైండ్లో గుర్తుంటే మీరు ఈజీగా టెన్స్ యొక్క 12 టెన్స్లను మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఒక్కసారి జస్ట్ రివైజ్ చేస్తాను. టెన్సులు 12 అంటే ఫస్ట్ టెన్సెస్ బేసికల్గా ఎన్ని రకాలు? 3 రకాలు. ఏవేవి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ మళ్ళీ ఎన్ని రకాలు? 4 రకాలు. ఏవేవి? సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ టెన్స్ మళ్ళీ 4 రకాలు. ఏవేవి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ టెన్స్ కూడా 4 రకాలు. ఏవేవి? సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మొత్తం ఎన్ని టెన్సులు? 12 టెన్సెస్. ఈ 12 టెన్సెస్ ఫార్ములాస్ బాగా గుర్తుండాలంటే చాలా సింపుల్గా బేసిక్స్ గుర్తుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ టెన్సెస్ యొక్క ఫార్ములాను మర్చిపోలేరు. మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోలేదు. ఏంటి సార్ ఈ టెన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? టెన్సెస్ అంటే ఇంగ్లీష్లో హార్ట్ ఏంటి అంటే హార్ట్ లాంటిది ఏంటి అంటే కేవలం వర్బ్ ఫార్మ్స్ ఆర్ టెన్సెస్. టెన్సెస్ తెలిస్తేనే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వర్బ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా టెన్సెస్ను రిలేటెడ్గా ఉన్నటువంటివి. కాబట్టి టెన్స్ అనేది హార్ట్ లాంటిది, ఇంగ్లీష్లో హార్ట్ లాంటిది. చాలామంది ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా టెన్స్లో మొత్తం 12 టెన్స్ యొక్క ఫార్ములాలు ఇమ్మీడియట్గా చెప్పమంటే చెప్పలేరు. ఒకవేళ మీరే ట్రై చేయండి, మీకు ఎన్ని తెలుసో చూడండి.
ఈ టెన్సెస్ 12 టెన్సులను మనం ఫార్ములాకు వెళ్ళబోయే ముందు జస్ట్ వీటి గురించి డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాం. చూడండి, బీ ఫార్మ్స్, బీ యొక్క రూపాలు ప్రజెంట్ టెన్స్లో ఏంటి అంటే యామ్, ఈస్, ఆర్. పాస్ట్ టెన్స్లో వాస్, వర్. ఫ్యూచర్ టెన్స్లో షెల్ బి, విల్ బి. సో బీ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్లో ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ టెన్స్లో అంటే వాజ్, వర్. ఫ్యూచర్ టెన్స్లో షెల్ బి, విల్ బి. ఇవి మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్లో ఏంటి హ్యావ్, హ్యాస్. పాస్ట్ టెన్స్లో హ్యాడ్. ఫ్యూచర్ టెన్స్లో షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఇవి అందరికీ తెలుసు. ఓకే, ఈ టెన్స్ ఫార్ములాలకు ఒక 5 గోల్డెన్ రూల్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పినాను. ఆ 5 గోల్డెన్ రూల్స్ ఏంటి అంటే ఎక్కడైనా సింపుల్ అని కనిపిస్తే దాంట్లో ఏమీ ఉండకూడదు అంటే బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ ఉండకూడదు. అలాగే ఎక్కడ కంటిన్యూస్ కనిపించినా ఖచ్చితంగా కంటిన్యూస్ అంటే ఏముండాలి అంటే బీ ఫార్మ్స్తో స్టార్ట్ కావాలి. దాని తర్వాత ఐఎన్జి ఫామ్ వస్తుంది. ఈ ఐఎన్జి ఫామ్ జనరల్గా దేని కలుపుతాం, ఏ వర్బ్ ఫామ్ కలుపుతాం అంటే వర్బ్ యొక్క మొదటి ఫామ్కు కలుపుతాం, బేస్ ఫామ్కు కలుపుతాం. నెక్స్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అని ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా హ్యావ్ యొక్క ఫామ్ ఉండాలి. దాని తర్వాత ఏముండాలి, వర్బ్ యొక్క మూడవ రూపం ఉండాలి, హ్యావ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఈ రెండింటిని మిక్స్ చేయాలి. పర్ఫెక్ట్లో ఉండే హ్యావ్ని తీసుకున్నాను, కంటిన్యూస్లో ఉండే బీ బదులు బీన్ ఐఎన్జి ఫామ్, ఈ రెండు మిక్స్ చేసా. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్. ఎక్కడ ఫ్యూచర్ ఖచ్చితంగా కనిపిస్తే ఖచ్చితంగా దేంతో స్టార్ట్ కావాలని చెప్పినాను, షెల్ విల్తో స్టార్ట్ కావాలి. ఒక ఐడియా ఉంది కదా. ఇప్పుడు మనము ఈ 12 టెన్స్ల ఫార్ములాలు ఎలా తెలుసుకుందాం, చాలా ఈజీ. చూద్దాం. చూడండి, సింపుల్. నేను ఇందాకనే చెప్పాను, ఎక్కడ సింపుల్ కనిపించినా బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ రాకూడదు. సో V1, V2. అలాగే నేను ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పిన. ఫ్యూచర్ అంటే స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ అంటే దేంతో స్టార్ట్ కావాలి, షెల్, విల్ ప్లస్ V1. ఇది గుర్తుపెట్టుకోవాలి. V1, V2, V3 అనకూడదు. సో ఏంటి ఫార్ములా, సింపుల్ ప్రెజెంట్ ఫార్ములా V1, సింపుల్ పాస్ట్కి అయితే V2, ఫ్యూచర్కి ఏంటి షెల్ ఆర్ విల్ ప్లస్ V1. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే నేను ఏం చెప్పాను, బీ ఫామ్ ప్లస్ ఇన్ ఫామ్ ఉండాలి. మరి ప్రజెంట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏమొస్తాయి, ప్రజెంట్ బీ ఫామ్స్ మైండ్లోకి ఇమ్మీడియట్గా రావాలి. ప్రజెంట్ బీ ఫామ్స్ ఏంటి, యామ్, ఈజ్, ఆర్. ప్రజెంట్ బీ ఫామ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, ఇన్ ఫామ్. పాస్ట్ బీ ఫామ్స్ ఏంటి, వాస్, వర్ ప్లస్ ఐఎన్జి ఫామ్. ఫ్యూచర్ బీ ఫామ్స్ ఏంటివి, షెల్ బి, విల్ బి, ఐఎన్జి ఫామ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కంటిన్యూస్ అంటే మీకు ఆల్రెడీ ఏంటి ఐడియా మైండ్లో ఫిక్స్ కావాల్సింది ఏంటంటే కంటిన్యూస్ అని ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా బీ ఫాము ప్లస్ ఇన్ ఫామ్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ బీ ఫామ్ రావాలి, పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ బీ ఫామ్స్ రావాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్ బీ ఫామ్స్ యూజ్ చేయాలి. సేమ్. నెక్స్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పినా నేను ఖచ్చితంగా హ్యావ్ ఫామ్ ప్లస్ V3. సో ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ యొక్క ఫామ్స్ ఏమొస్తాయి, ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ ఫామ్స్ ఏంటి, హ్యావ్, హ్యాస్, V3. పాస్ట్ టెన్స్లో హ్యావ్ యొక్క ఫామ్ ఏంటి అంటే హ్యాడ్, V3. ఫ్యూచర్ టెన్స్లో హ్యావ్ యొక్క ఫామ్ ఏంటి అంటే షెల్ హ్యావ్, విల్ హ్యావ్, V3. ఓకే. సో పర్ఫెక్ట్ అని ఎక్కడ కనిపించినా మన మైండ్లో ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే హ్యావ్ యొక్క రూపం ఉండాలి, దాని తర్వాత వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి. మరి ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ యొక్క ఫామ్స్ ఏంటి, హ్యావ్, హ్యాస్. కాబట్టి హ్యావ్, హ్యాస్, V3. పాస్ట్ టెన్స్లో ఏమొస్తాయి, హ్యావ్ యొక్క ఫాము హ్యాడ్ ప్లస్ V3. ఫ్యూచర్ టెన్స్లో షెల్ హ్యావ్, విల్ హ్యావ్, V3. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే
పర్ఫెక్ట్ కంటిన్యూస్. నేను ఆల్రెడీ చెప్పాను పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్లో ఉన్న బీ ప్లస్ ఇంఫామ్, బీను బీన్గా ఇంఫామ్, అలాగే పర్ఫెక్ట్లో ఉన్న హ్యావ్ను కలుపుకొని హ్యావ్ బీను ఇంఫామ్ రావాలి అన్నాను. సో దాని ప్రకారం ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఇంఫామ్. సేమ్ ఇక్కడ కూడా హ్యాడ్ బీన్, ఇంఫామ్. సేమ్ దీంట్లో కూడా షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంఫామ్. సింపుల్. ఇలా 12 టెన్సులను మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, ఒక్కసారి ఈ 5 రూల్స్ ఐడియా ఉండాలి. 5 రూల్స్ ఐడియా ఉండాలి. ఏంటి 5 రూల్స్ అంటే, సింపుల్ అని ఎక్కడ కనిపించినా బీ ఫామ్స్ హ్యావ్ ఫామ్స్ రాకూడదు. కంటిన్యూస్ అని ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా బీ ఫాము, దాని పక్కన ఐఎన్జీ ఫామ్ రావాలి. పర్ఫెక్ట్ అని ఎక్కడ కనిపించినా హ్యావ్ ఫాము, దాని తర్వాత వర్బ్ యొక్క 3వ ఫామ్ V3 రావాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని వస్తే కంటిన్యూస్ పర్ఫెక్ట్ రెండింటిని కలపాలి. హ్యావ్ బీను ఇంఫామ్. ఫ్యూచర్ అని ఎక్కడ కనిపించినా షెల్ విల్తో స్టార్ట్ కావాలి. జస్ట్ ఈ ఐదు గుర్తుంటే మొత్తం 12 టెన్సులు మీరు మర్చిపోలేరు. కొంచెం జాగ్రత్త 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా నేను తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, మన భారత్ అకాడమీ వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ కావాలి, వాటికి సిలబస్ ఏంటి, దాని వెయిటేజ్ ఏంటి, ఎలా టైం టేబుల్ ప్లాన్ చేసుకోవాలి, అలాగే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, సైన్స్, కరెంట్ అఫైర్స్, వీటి మీద మేము అతి ముఖ్యమైన వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాము. రెగ్యులర్గా ఫాలో కండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే త్వరలోనే మేము యూట్యూబ్ లైవ్ ద్వారా వివిధ రకాల క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ త్వరలోనే ప్రారంభించబోతున్నాం. రీసెంట్గా ఎన్టీపీసీ డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్లు జరగబోతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే 2-3 డేస్ తర్వాత రెగ్యులర్గా మేము ప్రీవియస్ పేపర్స్, రైల్వే ప్రీవియస్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఒకరోజు అర్థమెటిక్, ఒకరోజు రీజనింగ్, ఒకరోజు జీకే అండ్ జనరల్ స్టడీస్, ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సైన్స్ మీద మొత్తం మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. దయచేసి ఈ సదవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను షేర్ చేయడం వల్ల మాకు మీరు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్.